అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామంలో వర్షాలు కురవాలని గ్రామస్తులు సాంప్రదాయబద్ధంగా కప్పలకు పెళ్లి నిర్వహించారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఈ ప్రత్యేక ఆనవాయితీని గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కప్పలకు పసుపు కుంకుమలు అద్ది వివాహం జరిపిన అనంతరం పిల్లలు వాటిని చేతుల్లో ఎత్తుకొని గ్రామంలోని ప్రతి వీధిలో ఊరేగించారు. ఇంటింటికి వెళుతూ గ్రామస్తులు నిండు బిందులతో కప్పలపై నీళ్లు పోశారు. ఈ సందర్భంగా అప్ప బువ్వ అమ్మ బువ్వ అంటూ పిల్లలు గ్రామమంతా తిరుగుతూ వర్షం కురవాలని వేడుకున్నారు. అనంతరం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ శ్రేయస్సు, రైతుల పంటలు బాగా పండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థించారు. చివరగా గ్రామం చివరన కప్పలను వదిలిపెట్టి వర్షం కోసం మొక్కులు చెల్లించారు. గ్రామస్తుడైనటువంటి గ్రామ ప్రజలుగా దానిలో ఒక సభ్యునిగా గ్రామంలో వర్షాలు రాక పేదలు చాలా కష్టాల్లో ఉన్నారు. ప్రతి రైతు కన్నీరు పెట్టున్నారు. వర్షాలు రాక చాలా దుర్భర పరిస్థితులు ఉన్నాయి. అలాగ ఉన్నప్పుడు గ్రామంలో మా పాతకాలం నుండి మా ఊర్లో ఫస్ట్ బొడ్రాయికి 101 కడువ నీళ్లు పోసి ఫస్ట్ పూజ మారమ్మకి మొక్కులు చెల్లించుకుంటూ మరీ కప్పల పూజ అని చేస్తే వర్షం వస్తుందని ఆశతో ఆ పూజ కూడా మామూలుగా ఎప్పుడు ప్రతి వర్షాకాలం ఎప్పుడైతే రాకుండా చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉంటే ఆ కప్పల పూజ అనేది చేస్తే ఖచ్చితంగా వర్షం వస్తుందని పెద్దలు పూర్వకాల పెద్దలు ముందు నుండి నడుచుకుంటున్నారు. అదే విధంగా ఈ గ్రామంలో కూడా ఆ విధంగా చేసుకుంటూ ఈ ప్రతి రైతు కుటుంబము చాలా బాధతో ఇంటికి పోయినప్పుడల్లా ఆ పెళ్ళి కప్పల పూజ అనేది పెళ్ళి ఒక చిన్న పిల్లలు తీసుకొని పోతారు. వాళ్ళకి పసుపు కుంకుమ పెట్టి ప్రతి రైతు ఆ ఇంటికి పోయినప్పుడు సంతోషంతో పెడుతున్నారే కానీ వర్షం రాలేదనే బాధతో లోపల కుమిలిపోయి అయినా ఇంటి దగ్గర పోతే వర్షం వస్తుందని ఒక మంచి ఆలోచనతో ప్రతి ఒక్క కుటుంబము ఇంటి దగ్గర పోయి కలుసుకొని వాళ్ళకి నీళ్లు పోసి వర్షం రావాలని మంచి మనసుతో మొక్కుకొని ప్రతి రైతు కుటుంబము స్పందిస్తూ ఈ పూజని మామూలుగా ఆనవాయితీగా చేసుకుంటూ వస్తున్నారు బోరంపల్లి గ్రామ ప్రజలు. ఈ కప్పల పూజ చేస్తున్నాము. ఇకనైనా వర్షాలు పడి రైతులు కళ్ళలో ఆనందం కలిగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఈ రైతాంగం చాలా కష్టాల్లో ఉంది. గవర్నమెంట్ కూడా రైతాంగాన్ని ఆదుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పంటలు వేసిన వల్ల చేనులు ఎండిపోతున్నాయి. వర్షాలు లేక శివాలయం దగ్గర ఆలోచన చేసి కప్పులు మెరుని ఇళ్ళలో తిరిగి మెరుగు చేస్తుంటాము. చేనులు ఎండిపోతున్న దానివల్ల వర్షం లేక వర్షం కోసం ఎదురు చూస్తున్నాము. ఇక్కడ ఊరు తిరిగి ఇళ్ళ తిరిగి లాస్ట్కి గంగమ్మ గుడి దగ్గర మెరుగు చేస్తున్నాము. బొడ్రేక నీళ్ళు పోసి మెరుగు చేసుకుంటూ పోతున్నాము. ఇళ్ళలో తిరుగుతుంటా వర్షం కోసం వర్షం రావాలని పూజలు చేస్తున్నాము. శివాలయం కాడ నుంచి ప్రతి స్వామి గుడికి కాయ కొట్టుకుంటా ప్రతి దేవుని కాడ పూజ చేసుకుంటా వర్షం కోసము వేదన పడుతున్నాము కావాలని.